దీన్ని మేము ఎక్కడైనా ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు, కానీ నీ ప్రాణాన్ని నీ దగ్గర నుంచి మాత్రమే తీసుకోగలం. అందుకే నేను ఇక్కడికి రప్పించాను. ఎప్పుడు అందరూ నీ మాటే వినాలని అనుకోకు. దట్స్ బ్యాడ్. చివరిగా ఏదైనా చెప్పాలని ఆశపడితే సే ఇట్. ఎన్నో దేశాల పోలీసులు వెతుకుతున్న ఒక ముఖ్యమైన క్రిమినల్ బిల్లా. అతని గ్రూప్కు చెందిన వాళ్ళు రంజిత్, సిజే, మార్క్, రికీ, షానా. హత్యలు, మత్తుమందుల స్మగ్లింగ్, బాంబ్ బ్లాస్ట్లు, ఇలా ఎన్నో చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్న ఈ బిల్లాని ఎన్నోసార్లు ప్రయత్నించినా కూడా మనం పట్టుకోలేకపోయాం. ఏదో విధంగా తప్పించుకుంటున్నాడు. జెంట్మెన్, దిస్ ఈజ్ అవర్ కేస్. 6 మర్డర్స్. ఈ 6 హత్యలకు కారణం బిల్లా, డేవిడ్ బిల్లా. Gentlemen, having to the cases we already have, this makes it 50. మొత్తం 50 కేసులు. అతనొక్కడి వల్ల పోయిన ప్రాణాలు 100, 200, ఇప్పుడు 6. Mr. J, I would like to remind you that Malaysia is a safe and peaceful country. We don't want him here. I don't want him too. సంవత్సరం నుంచి నా ఇల్లు, దేశం అన్నీ వదిలేసి అతని మనుషులైన రంజిత్, మార్క్, రిక్కీ, సీజే వాళ్ళ నెట్వర్క్ మొత్తం పట్టుకోవడానికి నేను నా టీమ్ ఆఫ్ ఇన్ఫార్మర్స్ కలిసి ఎంతగా వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకున్నామో అంతకన్నా ఎక్కువ అతను మన గురించి తెలుసుకుంటున్నాడు. దట్ బ్లడీ ఫెలో స్మార్ట్, ఇంటెలిజెంట్ టు ది ఇంటెలిజెన్స్. ఐఎమ్ రియలీ సారీ మిస్టర్ జే. మలేషియన్ పోలీసు మీకు దీనికోసం ఫుల్ కోఆపరేషన్ చేస్తోంది. బట్ ఒక విషయం గుర్తుంచుకోండి, మా సైడ్ కూడా చాలా మంది ప్రాణాలు పోయాయి. ఎస్, మనం ప్రాణాలు వదిలేదు అతన్ని పట్టుకోవడం కోసమే. అయితే అతని వల్ల పోయిన ప్రతి ఒక్క ప్రాణానికి అతను సమాధానం చెప్పే తీరాలి. బట్ యూ మస్ట్ ఆల్ అండర్స్టాండ్ వన్ థింగ్, అతన్ని పట్టుకోవడం అంత సులభం కాదు.
ఇట్స్ నాట్ సో ఈజీ, బట్ ఇట్స్ నాట్ టూ ఫార్. ఆ బిల్లా నాకు బాగా నచ్చాడు. అర్థం కాలేదు సార్. అతని లైఫ్ చూడు. ఆంధ్రప్రదేశ్లో ఓ పేద కుటుంబంలో పుట్టాడు. తల్లిదండ్రులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. కారణం తెలియదు. ఎక్కడో ఎలాగో పెరిగి ఈ రోజు ఎంత పెద్ద లెవెల్లో ఉన్నాడు. డేవిడ్ బిల్లా. అది అతని అసలు పేరో కాదో కూడా తెలియదు. అతని సారీ సార్. అతని ప్రతి కేసు చూడు, అద్భుతంగా డీల్ చేసి ఉంటాడు. ఈ ప్రపంచంలో అతని మొదటి అభిమానిని నేనే, మొదటి శత్రువుని నేనే. అటెండ్ చేసి మాట్లాడు. పర్వాలేదు సార్. అతను పట్టుకునే రోజు కోసమే వెయిట్ చేస్తున్నాను. ఓవర్గా ఆడుకుంటున్నాడు. మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే అతను భయాన్ని భయపెట్టే రకం. సార్, నేను డానీని. చెప్పు, ఎక్కడైనా మీట్ అవ్వాలా? వద్దు, ఇప్పుడు నేను రాలేను. సరే చెప్పు. సార్, ఈ గ్రూప్లో బిల్లాక్ పైన ఇంకొకరు ఉన్నాడు. ఎవరు? జగదీష్. జగదీష్? అటువంటి పేరు మన లిస్టులోనే లేదే. కొత్తగా చెప్తున్నావు. ఎలా ఉంటాడు? తెలీదు సార్, ఇంతవరకు అతన్ని ఎవరూ చూడలేదు. కానీ తరచూ రంజిత్తోనూ బిల్లాతో మాత్రం ఫోన్లో మాట్లాడతాడు. ఇంకో ముఖ్యమైన విషయం, బిల్లా రూమ్లో ఒక కంప్యూటర్ ఉంది. అతని గ్రూప్ గురించి, ప్రపంచం అంతటా అతనికి ఉన్న కాంటాక్ట్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఆ సిస్టంలో ఉన్నాయి. సరే, నువ్వు లోపలికి వెళ్ళి కలెక్ట్ చేయగలవా? లేదు, ఆ కంప్యూటర్కి ఒక పాస్వర్డ్ ఉంది. ఆ పాస్వర్డ్ బిల్లాకి రంజిత్కి తప్ప ఇంకెవరికీ తెలీదు. కానీ అందులో కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. వాటిని ఒక మెమరీ కార్డులో సేవ్ చేసి ఉంచాను. దాన్ని మీకు ఇస్తాను. మిగతా విషయాలు డైరెక్ట్గా చెప్తాను. Check. Checkmate. ఎందుకో? 2 reasons లా. 1, వాడు ఆడిన పద్ధతి నాకు నచ్చలేదు. 2, వాడు వేసుకున్న షూస్ నాకేమాత్రం నచ్చలేదు. అర్థం కాలేదు. రాజేష్, వాడు వేసుకున్న ఎడంకాల షూ తీసి చెక్ చేసి చూడు. హీల్. సార్, డానీ బాడీ బ్రిడ్జి కింద కారులో ఉంది. డానీ? నా దగ్గరున్న ఒకే స్ట్రాంగ్ ఇన్ఫార్మర్ ఇతనే. ఇతను కూడా చంపేశాడే ఆ బిల్లా. డామిట్ బిల్లా. డానీ గురించి బిల్లాకి ఎలా తెలిసింది? ఖచ్చితంగా ఎవరో చెప్పుంటారు. హూ ఇస్ ద బ్లాక్ షీప్? సార్, మే ఐ?
ఏ అనిల్, నైస్ రిస్ట్ వాచ్. థ్యాంక్ యూ సార్. రాడో? కాదు సార్, ఇట్స్ రోలెక్స్, గిఫ్ట్గా వచ్చింది. రోలెక్స్, కాస్ట్లీ గిఫ్ట్. బిల్లా, నాకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. ఇది నీ ప్రాణం ఇవ్వ చూద్దాం. సారీ, లోడ్ చేయడం మర్చిపోయాను. భయపడ్డావా? నా భయపడితే ఆ విధంగా చేసి ఉండేదాన్ని కాదు. చావు డెఫినెట్గా అందరికీ వస్తుంది, కానీ ఎప్పుడు ఎలా అనేది సస్పెన్స్. నో సస్పెన్స్. నేను ఇప్పుడే ఇక్కడే నిన్ను చంపాలనుకుంటే నీ చేతుల్లో చావడం నాకు సంతోషమే. బిల్లా, నేను నీ విషయంలో అలా అనుకుంటే? నువ్వలా అనుకుని నన్ను చంపేలోగా నీ ప్రాణం గాల్లో కలుస్తుంది. నువ్వు ఎవరిని నమ్మవా? నమ్ముతాను, అందరినీ నమ్ముతాను. కానీ వాళ్ళల్లో దాగున్న మృగాన్ని మాత్రం నేనెప్పుడు నమ్మను. ప్రియా, ఇవిగో మన పాస్పోర్ట్స్ టికెట్స్. నాకు కూడా నీ దగ్గర ఉంచాం. జస్ట్ 1 hour బిఫోర్ నువ్వు ఎయిర్పోర్ట్కి వస్తే చాలు. 12:20 ఫ్లైట్. ఓకే? వాయ్, మనిద్దరం కలిసే వెళదాం. ఇట్స్ నాట్ పాసిబుల్ రియా. బిల్లా గురించి నీకు తెలీదు. నేను వాళ్ళు వదిలొస్తున్నానని తెలిస్తేనే ప్రాబ్లం అవుతుంది. మనం ఇలా మీట్ అవ్వడం కూడా రిస్కే. తర్వాత మరో ముఖ్యమైన విషయం, ఏ కారణంగానూ నాకు నువ్వు ఫోన్ చేయొద్దు. ఓకే? ఐల్ మీట్ యు లేటర్. రాజేష్, వెయిట్. డోంట్ వరీ రియా, ఐల్ బి దేర్. యా. బిల్లా, ఒక చిన్న ప్రాబ్లం. మనలోంచి ఒకడు బయటకు వెళ్తున్నాడు. రాజేష్. పోనివ్వు. పోనివ్వలా? ఏంటి బిల్లా, అర్థం కాలేదు. రాజేష్ ఇష్టపడి ఆ నిర్ణయం తీసుకుని ఉంటాడు, తప్పులేదు. అది ఓ మనిషిగా అతని హక్కు. అతను అన్నీ ఆలోచించుకుని ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఈ లోకంలో అందరికీ అర్థమయ్యే భాష ఒకటి ఉంది. డ్రైవర్, ఎయిర్పోర్ట్ ప్లీజ్, క్విక్. ఎయిర్పోర్ట్ ఇటువైపు. డ్రైవర్, డ్రైవర్, స్టాప్ ద కార్. ఎక్కడికి వెళ్తున్నావు? స్టాప్ ద బ్లడీ కార్. ఎక్కడికి వెళ్తున్నావు? ఏయ్, ఏయ్, స్టాప్ ఇట్. ఏయ్, ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఏయ్, ఆగు.
గుడ్ డెసిషన్. నీకేది మంచిదనిపిస్తుందో ఆ నిర్ణయం తీసుకునే హక్కు నీకుంది. పోరు మధ్యలో ఊరికెళ్ళిపోతున్నావు. పూర్ ఫెలో. ఈ నిర్ణయం నువ్వు పూర్తిగా ఇష్టపడి తీసుకున్నది. టేక్ కేర్. ఏంటి చూస్తున్నావు? నీకోసమే వాళ్ళొచ్చారు. అనుకున్నాను. డాన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడే అనుకున్నాను. బై ద వే, యు డాన్స్ వెల్. షట్ అప్. నేను నీ దగ్గర కిందకు వచ్చాను అనుకున్నావు? నువ్వు నచ్చావనా? రాజేష్ గుర్తుందా? రాజేష్? నువ్వెందుకు జ్ఞాపకం పెట్టుకుంటావు? నువ్వు చంపిన వాళ్ళు ఒకరా ఇద్దరా? రాజేష్ నీ దగ్గరే పనిచేసేవాడు. నాతో జీవించాలనుకున్నాడు, కానీ అంతలోనే నువ్వు చంపేశావు. ఓ రాజేష్, నైస్ గాయ్. నథింగ్ పర్సనల్, జస్ట్ బిజినెస్. నువ్వు పర్సనల్ గా తీసుకోకు. కమ్. అందులో బుల్లెట్స్ లేవు. ఐ హావ్ టేకెన్ దెమ్. నువ్వు తప్పించుకోలేవు. క్యాన్. ఇందులో బుల్లెట్స్ లేవన్న సంగతి నీకు నాకు మాత్రమే తెలుసు. వచ్చిన నీ బంధువులకి తెలియదు. వచ్చిన తప్పు చేశావు. రివాల్వర్ కూడా ఉంచకుండా ఉండాల్సింది. బిల్లా, నువ్వు తప్పించుకోలేవు. సరెండర్ అయిపో. హలో డిఎస్పీ, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. ఇక్కడేం చేస్తున్నారు? నువ్వు పబ్లిక్ న్యూసెన్స్ వి, అందుకే నేను వచ్చాను. గుడ్ వన్. మర్యాదగా అమ్మాయిని వదిలేసి సరెండర్ అవ్వు, లేదంటే నేను షూట్ చేస్తాను. షూట్ చేయాలనుకుంటే షూట్ చేయండి డిఎస్పీ. ఇలా గన్ను చూపించి షూట్ చేస్తానని చెప్పడం ఈ బిల్లాకి నచ్చదు. వాన షూట్? షూట్. రికీ ఎంతసేపట్లో వస్తానన్నాడు? హాఫ్ అన్ అవర్లో వస్తా అన్నాడు. ఇక్కడ పోలీసులు కొంచెం ఎక్కువగానే ఉన్నారే. ఎక్కడ? అదిగో ఎదురుగా ఫోన్ మాట్లాడుతున్నాడే మఫ్టీలో. ఇక్కడ బ్లాక్ టీ షర్ట్, బ్లూ జీన్స్. ఆ బస్ స్టాప్లో ఇద్దరున్నారు. ఎలా చెప్తున్నారు? పోలీసుల గురించి మనకి తెలియంది ఏముంది మార్క్? రికీకి ఫోన్ చేసి ఇక్కడికి రావద్దని చెప్పి.
పోలీసులు నిన్ను ఎందుకు వెంటాడుతున్నారు? వాళ్లకు నేనంటే ఇష్టం లేదు. పైన చేస్తున్నావు అసలు? ఆ సంగతి తెలుసుకోవాలంటే నీ ప్రాణం నీలో ఉండదు. పర్వాలేదా? నాకేం చెప్పదులే, సరైన చోటుకే వచ్చావు. అంటే పోలీసులకి మేమన్నా ఇష్టం లేదు. సాషా, నీ ధైర్యం నాకు బాగా నచ్చింది. బిల్లా, ఆలోచించుకో. నువ్వు సరైన చోటిగా వచ్చావు. రంజిత్, మేక్ కంఫర్టబుల్. ఓకే. రాజేష్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నావు. ఎంతో సంతోషంగా ఉంది. నా నిర్ణయం తప్పు రైటో నాకు అర్థం కావడం లేదా? నా అన్నయ్య ఎప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పుడే నీ మాట విని దారిలోకి వచ్చాడు. ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ఉండండి. స్టీవ్ ఫోన్ చేశాడు. ఆయుధాలు తీసుకోవడానికి టైంని, చోటుని కన్ఫర్మ్ చేశాడు. కానీ ఒక చిన్న విషయం, ఈసారి కొంచెం ఎక్కువ కావాలన్నాడు. ఎంత? డబుల్ కావాలట. క్యాన్ కొంచెం రిస్క్ అనుకుంటాను. నీతో నేను కూడా వస్తాను. చెప్పిన టైంకి అక్కడ ఉంటానని చెప్పు. హలో, ఎప్పుడు? స్టీవ్, వీళ్ళంతా కొత్త వాళ్ళ ఉన్నారు. పాత వాళ్ళని తీసుకురావడం కుదరలేదు బిల్లా. అది సరే, సరికని తీసుకొచ్చావు. నువ్వెంత కావాలన్నావో అంతా తీసుకొచ్చాను. స్టీవ్, ఏంటిదంతా? నువ్వు మాట్లాడిందంతా రికార్డ్ అయింది. నువ్వు దొరికిపోయావు. యు ఆర్ అండర్ అరెస్ట్. గుడ్ షో డిఎస్పీ. మీకు వీళ్ళకి డిఫరెన్స్ తెలియడం లేదు. మీరు వీళ్ళతో కలిశారా లేక వీళ్ళు మీతో కలిశారా? షూట్ చేయబోతున్నారా? పరిగెత్తి చూడు బిల్లా. నువ్వు చేసిన తప్పులన్నీ ఒకటిగా కలిసి ఈ రోజు నీ మెడకి ఉరితాడుగా చుట్టుకున్నాయి. తప్పేం లేదు డిఎస్పీ. చరిత్రను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి.
అది మనకి నేర్పించింది ఒక్కటే, మనం బతకడానికి ఎవరినైనా ఎంతమందినైనా చంపచ్చు. క్యాన్ మేము లేకుంటే మీలాంటి వాళ్ళకి అసలు పనే లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు. అంత అనుభవం ఉంది. మన మధ్య ఒక చిన్న డీల్. నో 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 నో. రిలాక్స్ డిఎస్పీ. ఈ ఆయుధాన్ని చూడండి, ది బెస్ట్. మీ కలెక్షన్స్ లో పెట్టుకోండి, లేదా అమ్మేసేయండి. డాలర్స్గా, యూరోస్గా, రూపీస్గా, రింగెట్స్గా, ఎలాగైనా మార్చుకో. అది నువ్వు చేసేది, ఎందుకంటే నువ్వు క్రిమినల్వి, నేను పోలీస్ అధికారిని. కానీ ఒక చిన్న డిఫరెన్స్. మీకు నేను ప్రాణంతో కావాలి, నాకు మీరు అవసరం లేదు. ఐ హావ్ నథింగ్ టు లూజ్ డిఎస్పీ. ఓపెన్.
జై కారు ఆపకుండా వెళ్ళండి జై. జై మీ తుపాకీ నా చేతికి ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి జై, ఇవ్వండి. విచిత్రంగా ఉంది కదా జై, మీ తుపాకీ మిమ్మల్ని గురి చూస్తోంది. దీనికి జై బిల్లా అనే తేడాలు తెలియవు. మొదటిసారిగా నువ్వే నన్ను వెతుకుంటూ వచ్చావు. సరెండర్ కాబోతున్నావా? తప్పించుకుంటున్నాను జై, ఎస్కేపింగ్ జై. నాకు అప్పుడే తెలుసు, ఒక బుల్లెట్ ఈ బిల్లాని తాకగలిగిందంటే అది మీ గన్ నుంచే వచ్చి ఉంటుంది. బిల్లాని పట్టుకునే అర్హత మీకు మాత్రమే ఉంది జై. ఒక పని చేయండి జై, నాతో వచ్చేయండి జై. ఏమంటారు? తర్వాత మనల్ని పట్టుకునేది ఎవరు? జై అర్థం చేసుకోండి జై. We can rule the world. No. Can la. No. నా మాట విను. మర్యాదగా తుపాకీ నాకు ఇచ్చేసి సరెండర్ అవ్వు. నువ్వు తప్పించుకోలేవు. అదిగో అద్దంలో నిన్ను చూసుకో. నాకేంటి జై, బ్రహ్మాండంగా ఉన్నాను. మీరు డ్రైవ్ చేస్తున్నారు, నేను వెనకాల కూర్చునున్నాను. మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. భయపడుతున్నావు? భయం? అవును. నాకా? నిజానికి భయం మీకే జై. తుపాకీ ఎవరి చేతిలో ఉంది? ఎవరు భయపడుతున్నారు? వద్దు బిల్లా, మొదలి అంతా ముగిసిపోయింది. ఇప్పుడే మొదలైంది జై. మీరొకటి తెలుసుకోవాలి జై, ఇంతవరకు నా జీవితంలోని ప్రతి రోజుని, ప్రతి నిమిషాన్ని, అంతెందుకు ప్రతి క్షణాన్ని నేనే శాసించాను జై. దానిని ఎవరు మార్చలేరు జై. బిల్లా, నీ మరణాన్ని నేను శాసించాల్సి వచ్చింది. ఎంతవరకు వచ్చింది? ఇంకా ఏం తెలియలేదు సార్, వెతుకుతున్నా. సరే, నిద్రపోయారా? లేదు సార్. తర్వాత మరో విషయం, మిమ్మల్ని కలవడానికి ఎవరో ఒకరు వచ్చారు. నాకు ముఖ్యమైన పని ఉంది, అది పూర్తి చేశాక చూద్దాం. అది కాదు సార్, ఇది అంతకన్నా కొంచెం ముఖ్యమైన పని. హీఈస్ వెయిటింగ్ ఫర్ యూ. మిస్టర్ జై, హియర్ వి మీట్. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. తెలుగు తెలుసా? చాలా బాగా తెలుసు తెలుగు. అండ్ యూ? స్పెషల్ ఆఫీసర్ అనిల్ మీనన్ ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్. మలేషియానా? ఎస్ సార్. డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మిస్టర్ జయప్రకాష్, ఆంధ్ర క్రైమ్ బ్రాంచ్. మీ గురించి చాలా విన్నాను. ఎనీవే, పెద్ద విషయాన్ని క్లుప్తంగా చెప్పాలంటే బిల్లా ఎక్కడ? దేనికి? మిస్టర్ జై, అదే క్లుప్తమైన విషయాన్ని పెద్దగా చెప్పాలంటే బిల్లా కేసు హ్యాండిల్ చేసింది మీరే. చాలా బాగా చేశారు. బట్ కొంచెం కంట్రోల్ మీరిపోయింది, అందుకే నేను వచ్చాను. నేనే సహాయం అడగలేదే. నేను అడిగాను. బిల్లా కేసుని హ్యాండిల్ చేయడానికి నేను అన్ని పేపర్స్ ని సబ్మిట్ చేశాను. నథింగ్ టు వరీ. ఐ నెవర్ వరీ. ఓకే, నేను బిల్లా కేసు ఫైల్స్ చూడాలి. అనిల్, ఎస్ సార్. కొంచెం ఉండండి, ఫ్యామిలీ మ్యాటర్.
లుక్ మిస్టర్ గోకుల్నాథ్, ఇది నేను చూస్తున్న కేస్. దీనికోసం నేను చాలా వర్క్ చేశాను. ప్రారంభం నుంచి ఈనాటి వరకు ఈ కేసుని కరెక్ట్ గా డీల్ చేస్తున్నాను. మీరు చెప్పినట్టు ఏదైనా పొరపాటు జరుగుంటే బిల్లా ఒక క్రిమినల్. యూ మస్ట్ అండర్స్టాండ్ దట్. ఒప్పుకుంటాను, కానీ నేను అనే మాట కన్నా మనం అనే మాటకి ఎప్పుడు పవర్ ఎక్కువ. ట్రస్ట్ మీ. ఇప్పుడు క్లుప్తంగా చెప్పండి, ఏం జరిగింది? బిల్లా తప్పించుకున్నాడు. పట్టుకుంటాను. Mengenai penjenayah yang paling dikenaki iaitu David Bila. Untuk makluman, bersama kita pada hari ini adalah Mr. J dan juga Mr. Gokulnath. నిన్న మాకందిన ఇన్ఫర్మేషన్ ద్వారా బిల్లా ఒక రహస్యమైన చోట ఆయుధాలను అమ్మబోతున్నాడని తెలిసింది. మేము వెంటనే అక్కడికి వెళ్లి అతను పట్టుకోవాలని ప్రయత్నించాం. బిల్లా తప్పించుకున్నాడు, కానీ ఆ ప్రదేశంలో చాలా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. ఆ ఆయుధాల విలువ కనీసం $10 మిలియన్ ఉంటుంది. ఎంతకు మించి బిల్లా గురించి ఏదైనా తెలిస్తే మేమే మిమ్మల్ని పిలిచి చెప్తాం. నమస్కారం. సార్, బిల్లా బతికే ఉన్నాడా లేక చనిపోయాడా? చావలేదు. మీరెప్పుడు పట్టుకుంటారు? వీలైనంత త్వరలో బిల్లాని పట్టుకుంటాం. అందుకు ప్రజల సహకారం మాకు కావాలి. బిల్లా గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలిసినా వెంటనే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్. వేణు, రాను రాను గుళ్ళో పిక్ పాకెట్ చాలా కష్టమైపోతుంది. ఏరా అందరూ పంచి లోపల పర్సులు పెట్టుకుని టైట్ గా కట్టుకొచ్చేస్తున్నారు. తీయాలంటే చాలా కష్టంగా ఉంది. దయచేసి లొకేషన్ మార్చు. ఇప్పుడేమైందిరా? ఒక కళ్ళి వేసుకుని చూడు, అలా నాభి కమలం నుంచి బయలుదేరి వస్తుంది చూసుకో. నాభి కమలమా? ఎవరమ్మా? కన్నాంబ వాళ్ళ అమ్మ. అది కాదురా, పొట్టి కడుపులోంచి వేడి పుట్టి నరాలన్నీ బిగుసుకుని మూడో కన్ను తెరుచుకున్నట్టు ఒంట్లో ఉన్న ఎముకలన్నీ ఏదో అయిపోతున్నట్టు మొత్తానికి క్లోజ్ అయిపోతామని చెప్పు. హాయిగా ఉంటుండే. నువ్వు వేసుకో. వెక్కులు వస్తాయి. అయ్యో, పోలీసు! పోలీసులు కాదురా, సెక్యూరిటీ మన వాళ్ళు. ఓహో, ఈ మధ్య యూనిఫామ్ చూస్తేనే భయం వేస్తోంది వేణు. ఏరా? 10,000 ఇచ్చి ఒకడు పాస్పోర్ట్ అడిగాడు, అమ్మేశాను. వారిని పాస్పోర్ట్ అమ్మేసావా? దానికెందుకు అంత షాక్ అవుతావు? మన దగ్గర ఊరికే ఉంది కదా, నలుగురికి యూస్ఫుల్ గా ఉంటుంది లేనిచ్చేసాను. అదేదో తప్పని నా వెంటబడి పట్టుకుంటున్నారా? నువ్వైపోతావురా. సరే, ఆ డబ్బేం చేసావు? నీతో రోజు డాన్స్ చేసి ఒళ్ళంతా నుజ్జైపోయింది. ఆయిల్ మసాజ్, శాండ్విచ్ మసాజ్ అంటూ వెళ్ళాను. డబ్బు నీ ప్యాంట్ని లాగేసుకుని చిన్నపిల్లలు గుళ్ళో ఎందుకు? కరణ్, నువ్వు బాగుండాలని దేవుణ్ణి కోరుకో. నాకు నువ్వున్నావుగా. ఓకే, అప్పుడు నేను బాగుండాలని దేవుణ్ణి కోరుకో. సరే, ట్రై చేస్తాను. రే, ఆ దేవుణ్ణి నేను కోరుకునేది ఒకే ఒక్క. ఏంటి? వచ్చే సంవత్సరంలోగా ఇప్పుడు చదివే స్కూల్ కన్నా ఒక మంచి స్కూల్లో వీడిని చేర్చి వీడిని బాగా చదివించాలి. నీకు కూడా మంచి పని ఏదైనా దొరకాలి. ఓ, ఇప్పటిదాకా నువ్వు దేవుడి దగ్గర పాడింది నా పని గురించా? ఆయన మీద ఉన్న భక్తితో కదా. సరే, నీకోసం ఏం కోరుకున్నావు? చెప్తా నాగరా. నాకు పెద్ద ఇల్లు, నాకేదో 4 పని చేయాలి. ఆ 4 కింద 40 మంది పని చేయాలి. అంతా మన మాట వింటుంటే మనం హ్యాపీగా.
నువ్వు అడిగిన ఒకే ఒకటి ఇదేనా? చిన్న ఆశరా? ఇది చిన్న ఆశ. కుమారస్వామి తట్టుకోలేడురా. సింగిల్ మామిడికాయ కోసం ఆయనే కొండెక్కి కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి పచారీ సరుకులాగా ఇంత పెద్ద లిస్ట్ చెప్పామంటే మలేషియా నుంచే మాయమైపోతాడు. ఏం సార్, నేను ఈ మధ్య ఏ తప్పు చేయడం లేదు సార్. నువ్వు నాకు ఇప్పుడు సహాయం చేయాలి. అయ్యయ్యో, లేటుగా వచ్చారే. కొంచెం ముందు వచ్చుంటే పులి వేషం ఇచ్చేవాళ్ళం. వినాయకుడు వేషం ఇద్దామంట. అయ్యో, పెద్ద పోలీసు పెద్ద పోలీసు పెద్ద పోలీసు రా బాబోయ్. వద్దు. కరణ్, సైకిల్ తీసుకుని జాలీగా ఓ రౌండ్ కొట్టిరా. వెళ్ళను. రే వెళ్ళరా, వెళ్ళు. బాగా చదువుతాడు, పొగరు వీడికి. మనిషి మార్పిడి. సార్, పోలీసులే నన్ను ఇలాంటి పని చేయమంటున్నారే, మీకే న్యాయంగా ఉందా? నేను మరొకరిలా వేషం వేయాలి. కుదరదు సార్, నన్ను వదిలేసేయండి. నేను ఈ వేషాల గీషాలు వేయడం అది. సార్, అతని పేరేంటి చెప్పారు? బిల్లా. ఎంత దారుణం సార్ ఇది. ఇప్పుడు నేనెందుకు బిల్లాలా నటించాలి సార్? సార్, ఈ విషయం ఆ వేణుకి తెలిసింది అనుకోండి, ఈ వేణు క్లోజ్ ష్యూర్. వేణు, నువ్వు పూజించే ఆ దేవుడే అన్యాయాన్ని అంతం చేయడం కోసం ఎన్నో వేషాలు వేశాడు. అయ్యా, ఆయనకి 6 తలలు, నాకు ఒక్కటే తల. సరే, ఓపెన్ చేయండి, అతనిలా మీరే నటించండి. అది కుదరదు. ఇది చూడు. ఏమిటిది? చూడు. సార్, నా ఫోటో తీసుకొచ్చి నాకే చూపిస్తున్నారే. గ్రాఫిక్సే కదా? అతనే బిల్లా. ఇంటర్నేషనల్ క్రిమినల్. హత్యలు, దోపిడీలు, మత్తుమందులు, ఆయుధాల స్మగ్లింగ్, బాంబ్ బ్లాస్ట్ ఏవైనా చేస్తాడు. ఎన్నో దేశాల పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. అతన్ని చూడు. ఇప్పుడు అర్థమైందా నిన్నెందుకు బిల్లాగా నటించమంటున్నాను? తప్పే సార్, మిమ్మల్ని బిల్లాలా నటించమండం తప్పే. పట్టుబడిపోయేవారు. సార్, నాకు తెలియక అడుగుతున్నాను, ఈ ఫోటోలు తీయడం అది వదిలేసి అతన్ని పట్టుకుని ఉండుంటే తర్వాత అతన్ని నిలబెట్టి ఎన్నో విధాలుగా ఫోటోలు తీసుకోవచ్చు. కుదరదు. అదే ఎందుకు? అతను చనిపోయాడు. కథ ముగిసిపోయింది కదా, మరి నేనెందుకు బిల్లాలా నటించడం? చూడు వేణు, బిల్లాకి పైన ఒకడున్నాడు. వాడిని వాడి గ్రూప్ ని పట్టుకోవాలనుకుంటే నువ్వు బిల్లాగా నటిస్తేనే మా పని పూర్తవుతుంది. అదంతా కుదరదు సార్, నన్ను వదిలేయండి సార్. నేను నిన్ను నటిస్తావా అని అడగడం లేదు, నువ్వు నటించే తీరాలి. అయ్యో, చెప్పేస్తున్నారు. సార్, నేను ఒక్కడినే అయి ఉంటే మంచి పని కోసం కళ్ళు మూసుకుని ఒప్పుకునేవాడిని. ఇప్పుడు నన్ను నమ్ముకునే ఆ కుర్రాడు కూడా ఉన్నాడు. వాళ్ళ నాన్నే నాకు హోటల్లో పనిపించాడు. వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ పిల్లాడికి నేను తప్ప ఇంకెవరూ లేరు. వాడి అమ్మా నాన్న ఆశపడినట్టు వాడిని బాగా చదివించి మంచి జీవితాన్ని ఏర్పరచడం నా బాధ్యత. అందుకే సార్ వద్దంటున్నాను, కొంచెం అర్థం చేసుకోండి సార్. నువ్వు బిల్లాగా నటించు. అయ్యో, నువ్వు కోరుకుంటున్నట్టు ఆ కుర్రాడిని మంచి బోర్డింగ్ స్కూల్లో చేర్పించి వాడికి మంచి జీవితాన్ని ఏర్పాటు చేయడం నా బాధ్యత. ఖర్చంతా నేనే పెట్టుకుంటాను. ఏంటి? సరే, నేను బిల్లాగా నటిస్తాను అనుకోండి. మీరు చెప్పినట్టు ఆ గ్రూపులో అంతా దుర్మార్గులే ఉంటారు. వాళ్ళకి నేను బిల్లాని కాదు అని తెలిసిందంటే తర్వాత నా లైఫ్కి ఎవరు గ్యారంటీ? నేనున్నాను కదా. ఓకే, ఒకవేళ మీరే పైకి వెళ్ళిపోతే? నువ్వు బిల్లాగా నటిస్తున్నావంతే. ఓకే. వేణు, ఇదే సెయింట్ జాన్ స్కూల్. మలేషియాలో బాగా పేరున్న స్కూల్. అటు చూడు. కరణ్. వేణు. హే. లోపాయ్. లోపాయ్. హలో అంకుల్. కరణ్, ఈ స్కూల్ బాగుందా? భలే ఉంది. నువ్వు బాగా చదువుకుని గొప్పవాడివి కావాలి సార్ లాగా. సార్ కన్నా గొప్పవాడివి కావాలి.
ఓకే. సరే సరే వెళ్ళి ఆడుకో. హగ్గింగ్. బాయ్ అంకుల్. బాయ్. సార్ మీరు చెప్పినట్టుగా చేశారు. జట్లు ఐ నో. చెప్పండి, నేను రెడీ. గుడ్. సార్ ఎవరైనా కలవడానికి వెళ్తున్నారా? మీరు వెళ్ళండి, నేను కారులో వెయిట్ చేస్తాను. వేణు, నిన్నిక్కడే బిల్లాగా మార్చబోతున్నాను. అయ్యయ్యా, ఇక్కడ సార్ వేళాకోళం ఆడకండి సార్. కోట్ సూట్ వేసుకుని ఇక్కడ నుంచుంటే కామెడీగా ఉంటుంది. మిమ్మల్ని అనలేదు సార్, మామూలుగా అన్నారు. సరే, ఇక్కడ ఎన్ని ఇనుప స్తంభాలు ఉన్నాయో చెప్పగలవా? అమ్మేద్దామంటారా? సరే సరే, ఎన్ని ఉన్నాయో చెప్పు. లెక్క పెడితే పోయే. 1 2 3 84 ఇనుప స్తంభాలు, 7 ద్వారాలు, 6 కిటికీలు. బిల్లాని ఈ ప్రశ్న అడుగుంటే ఈ పాటికి ఒక్కో గోడలో ఎన్ని ఇటుకలున్నాయో చెప్పేవాడు. బహుశా ఇల్లు కట్టే మేస్త్రి అయి ఉంటాడేమో. సార్ ముందుగానే వచ్చి లెక్క పెట్టేశారు కదా. అయ్యో, యు గుడ్ సార్. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, నీకు మోసం చేయడం తెలియాలి, మోసం చేసేవాడిని పట్టుకోవడం తెలియాలి, హత్య చేయడం తెలియాలి, కానీ పట్టుబడకూడదు. పట్టుబడితే తప్పించుకోవడం తెలియాలి. నువ్వు వేణు అనేది మర్చిపోవాలి. నీకంటూ ఎవరూ లేరు. ఎవరేం చెప్పినా వినకు, అందరినీ అనుమానించు. నీలోంచి ఓ గొంతు వినిపిస్తుంది, అది నీ అంతరాత్మ. అది చెప్పేది మాత్రం విను. చాలా మంది అలా చేయరు. ఇప్పుడు నీకు ఆ గొంతు నేనే. ఇక మీదట నీ ఆలోచన నీ గురించి మాత్రం అయ్యి ఉండాలి. ఎస్ ఎస్ ఎస్, నువ్వు బిల్లావి. కంప్యూటర్ గురించి అంతా తెలుసుకోవాలి. లోపలికి ఎలా వెళ్ళాలి, ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అందులోంచి ఎలా తీసేయాలి. ఆయుధాల గురించి తెలుసుకోవాలి. వీటితోనే శత్రువులను అంతం చేయగలం. ఇవి లేకుండా కూడా వాళ్ళని అంతం చేయగలగాలి. ఇవన్నీ నీకే. ఎంతైనా తాగు, ఎన్ని సిగరెట్లైనా కాల్చు, నీకు విసుగు పుట్టేంత వరకు. ఎందుకంటే బిల్లాకి తాగడం అలవాట్లేదు, సిగరెట్లు అసలు ముట్టుకోడు. నువ్వు ముట్టుకోకు. ఎనీ డౌట్స్? ఏంటి? ఊరుగా చంపేస్తాను. బిల్లా, గుడ్. ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటే, నువ్వు పోలీసులకు దొరకాలి. నో 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 నో. హలో, ఐ విల్ టేక్ కేర్. ఎక్కడ? ఎప్పుడు చూశారు? ఎస్. ఎవరు మాట్లాడేది? ఓకే. హలో, ఐ విల్ టేక్ కేర్. మిస్టర్ జే, బిల్లా దొరికాడు.
Down, down. Don't move. సారీ, ఇక్కడొద్దు. ఏంటి కండిషన్? హీఈస్ ఫైన్. స్కానింగ్ రిపోర్ట్స్ ప్రకారం హీ హాస్ గాట్ మెమరీ లాస్. గతం అంతా మర్చిపోతారు. యూనో, ఇది చాలా ముఖ్యమైన కేసు. ఎప్పుడు నయమవుతుంది అది చెప్పలేం. 2 వారాల్లో కావచ్చు, లేదా 1 వారంలో కావచ్చు, లేదా ఇప్పుడు 5 నిమిషాల్లో నయం కావచ్చు. డాక్టర్, ఎస్, క్యారీ. థ్యాంక్ యూ. బట్ బీ కేర్ఫుల్ విత్ మై పేషెంట్. నో ఇంట్రాగేషన్. నయమయ్యేంత వరకు. సుజయ్, మన విషయంలో బాగా జాగ్రత్తగా ఉండాలి. అవును. ఎక్స్క్యూజ్ మీ, హోల్డ్ ఆన్, హోల్డ్ ఇట్ ప్లీజ్, హోల్డ్ ఇట్. సార్, బిల్లాని పట్టుకున్నందుకు కంగ్రాట్స్. థ్యాంక్స్. కానీ మేము ముందుగా ప్రజలకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లే మేము బిల్లని పట్టుకోగలిగాం. ఇప్పుడు బిల్లా పరిస్థితి ఎలా ఉంది? అతని తలకు బలమైన గాయమైంది. అతని మెమరీ లాస్ అయిందని డాక్టర్ చెప్తున్నారు. ఎనివే, రేపు అతని హాస్పిటల్ నుంచి అది ఏ జైలు? పంజారా డైట్ సెక్యూరిటీతో ఆ జైలుకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాం. అతనికి నయమైన తర్వాతే మేము విచారణ చేయగలం. ఓకే, అంతవరకు కొంచెం ఓర్పుగా ఉండండి. థ్యాంక్ యూ. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, బిల్లాని ఇప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు, కానీ బిల్లాని అక్కడ ఉండనివ్వకూడదు. నేను తీసుకొస్తాను. బిల్లాని నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వా? కేర్ఫుల్ గా ఉండండి. సార్. యా, ఓకే సార్. ఏంటి జై, ఇంత సెక్యూరిటీ ఉన్నా పట్టపగల కిడ్నాప్ చేశారంటే ఏంటి అర్థం? చేసేశారు. అద్భుతంగా ప్లాన్ చేసి ఎత్తుకెళ్లారు. అలా మాట్లాడకండి మిస్టర్ జై. మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సింది. నేను కాదు, మనం. మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్లకుండా ఇలా ప్లాన్ చేసి కిడ్నాప్ చేయడం కుదరదు. అనిల్ మీకు ఎన్నాళ్ళుగా తెలుసు? నేను ఇక్కడికి వచ్చి కేసు తీసుకున్న రోజు నుంచి తెలుసు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ట్రస్ట్ మీ. ఏమిటి చూస్తున్నావు? ఇది నీ ప్లేసే. బాగా ఆలోచించండి. ఏవి జ్ఞాపకం రాలేదా? నీ సీజే సాషా మొదటిసారి చూసినప్పుడు తన ధైర్యం నీకు బాగా నచ్చింది. గుర్తొచ్చిందా? ఓకే, వికీ, జేమ్స్, మార్క్, విజయ్, షానా. ఎక్స్క్యూజ్ మీ. హలో, బిలా, జగదీష్. థ్యాంక్ యూ. పర్వాలేదు.
చెప్పండి. నో నెట్వర్క్. వేణు, డిఎస్పీ సార్, మీరిప్పుడు సారీ. బిల్లాగా ఎలా ఉన్నావు? సూపర్ సూపర్ సార్. అయితే ఆ బిర్లా గ్రూప్లో 2 డేంజర్ లైట్స్ ఉన్నారు. ఒకటి సీజే, నేను బిల్లాను అనుకుని నా మీద పడి చెవులో ఏదేదో వాగుతోంది. ఏ నిమిషంలో దొరికిపోతానని భయంగా ఉంది. ఇంకొకటి సాషా, తన విషయం మర్మంగానే ఉంది. మన విషయం చెప్పు. ఆల్ రైట్, ఆ గ్రూప్లో ఉన్న అందరికి సంబంధించిన విషయాలు నేను తెలుసుకున్నాను. అంతకన్నా ముఖ్యమైన విషయం, జగదీష్తో మాట్లాడాను. ఎప్పుడు కలిసావు? కలవలేదు, ఫోన్లో మాట్లాడాను అంతే. సార్, నాకు పాత విషయాలు జ్ఞాపకం వచ్చి మళ్ళీ పాత పిల్లగా మారడానికి ఇదే కరెక్ట్ టైం అనుకుంటాను. మీరేమంటారు? కరెక్ట్. అందుకు నేను ఏర్పాటు చేస్తాను. నెక్స్ట్ టైం వాళ్ళతో బయటకు వెళ్ళేటప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయి. నువ్వు పాత బిల్లాగా మారాలి, అది వాళ్ళు నమ్మాలి. అందుకు కావలసిన సందర్భం నేను ఏర్పాటు చేస్తాను. నువ్వు వెళ్ళు. యూ గుడ్, వెరీ గుడ్. సరే, ఇక్కడి నుంచి ఎలా వెళ్తారు? ఎలా వచ్చానో అలాగే వెళ్తాను. ఓకే. కానీ అర్జెంట్ అని ఎవరైనా లోపలికి వచ్చి మిమ్మల్ని చూసారంటే ఏమైపోయినా మాయమైపోయారా? బిల్లా, ఇక్కడ మనం మీట్ అవ్వబోతున్నది జాన్. అతను నీతో తప్ప ఇంకెవరితోనూ మాట్లాడు. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు గతాన్ని మర్చిపోయిన విషయం అతనికి తెలీదు. సో ఏ కారణంగానూ నువ్వేమి చెప్పకు. బిల్లా, ఎలా ఉన్నావు? ఏంటి? బాగున్నాను. అంతేనా? పంచ్. నువ్వు మారావు, నువ్వు మారిపోయావు. నా సరుకు ఎక్కడ? వెర్ ఇస్ మై సరుకు? ఎక్కడ ఎక్కడ? ఐ లవ్ యూ. పార్టీ టైం బేబీ. జాన్, నేను చూసుకుంటా. రంజిత్, నా జ్ఞాపకం వచ్చేసింది. గతమంతా జ్ఞాపకం వచ్చేసింది. ఐఎమ్ బ్యాక్.
ఏం చేస్తున్నారు వాళ్ళు? ఫెన్సింగ్. రొమాన్స్ చేస్తున్నట్టుంది. శభాష్, సరైన పోటీ. సిజే, ఏమిటిది? బిలా, కొంచెం మాట్లాడాలి. సాషా, నువ్వు కూడా రా. ఐ హేట్ హర్. రేపు ఉదయం 11 గంటలకు మైక్తో మీటింగ్ ఉంది. ఒక చిన్న డ్రగ్ డీల్. మైక్ గురించిన డీటెయిల్స్ కంప్యూటర్లో ఉన్నాయి. విక్కీ, రంజిత్, నేను లేనప్పుడు నా కంప్యూటర్ ఎవరు వాడారు? ఎవరు వాడలేదే. మరి అయితే పాస్వర్డ్ ఎవరు మార్చినట్టు? ఇట్స్ నాట్ పాసిబుల్. తప్పుగా ఏదైనా కొట్టుంటాం. మైక్తో ఇదే మన క్లాస్ మీటింగ్. బిల్లాతో నేను వెళ్తాను. ఎవరు రావద్దు. నేను వస్తాను, డ్రాప్ చేయడానికి మాత్రమే. ఓకే. హలో, ఏంటి చెప్పు. ఏం చేస్తున్నారు? ఎప్పటిలాగే కారులో పెట్రోల్ పోయించుకుని ఊరంతా తిరుగుతున్నారా? ఏమైనా 2 కొత్త సినిమాల డివిడీలు దొరికితే ఇచ్చి పంపించండి. మరీ బోర్ కొట్టేస్తోంది. డిఎస్పీ గారే పంపించారని ఎవరికీ చెప్పాను. విషయం ఏంటో చెప్పు. బిల్లా గ్రూప్ గురించి, వాళ్ళ ఫుల్ నెట్వర్క్ గురించి ఆ నుంచి అహా వరకు మొత్తం తెలుసుకున్నాను. అంతా మీకోసమే కాపీ చేస్తున్నాను. గుడ్ గుడ్. ఎప్పుడు ఇస్తావు? ఇదిగో వెంటనే ఇచ్చేస్తాను. మీరు కార్ తీసుకుని తిన్నగా బిల్లా ఇంటికి వచ్చేయండి, ఇచ్చేస్తాను. చాలే పండి సార్. ఎప్పుడు ఇస్తావనేది మాత్రం చెప్పు. ఇది ఎప్పుడు మీ చేతికి అందివ్వాలన్నది నేను బాగా ఆలోచించి మీకు ఫోన్ చేస్తాను. ఓకే, అంతవరకు అలా తిరుగుతూ ఉండండి. బాయ్. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు మారేవు బిల్లా. ఇంతకు ముందులా లేవు. దానివల్లే కదా. ఎవరు? సాషా. డోంట్ బి సిల్లీ.
ఏమిటి పని? ఏంటో అర్థం కాలేదా? నేను పాత బిల్లానా అని చెక్ చేస్తున్నావా? నువ్వు పాత బిల్లావని తెలిసేలా చేస్తున్నాను. వెళ్ళకూడదు. తుపాకీది. వెళ్ళకోవడం కాదు, ఐఎమ్ సీరియస్. నీతో ఇన్ని రోజులుగా ఎందుకు కలుసున్నాను అనుకుంటున్నావు? ఇంత మంచి అవకాశం నాకు మళ్ళీ దొరకదు. సాషా, తప్పు చేస్తున్నావు. నీలాంటి దుర్మార్గుడిని చంపడంలో తప్పేం లేదు. నేను చెప్పేది విను. నిన్నెప్పుడో చంపేదాన్ని, కానీ అంతా మర్చిపోయి మరీ పిచ్చివాడిలా తిరిగొచ్చాం. ఎందుకు చచ్చావో కూడా తెలియకుండానే పోయేవాడివి. ఇప్పుడు ఎందుకు చావబోతున్నావో తెలుసుకో. రియా నా అన్నయ్య రాజేష్. రియా రాజేష్ ఎవరో నాకు తెలీదు. ఎవరో తెలీదా? ఆ రోజు నువ్వు వాళ్ళని చంపకుండా ఉండుంటే ఇలా జరిగేది కాదు. తొందరపడకు, నేను నిజం చెప్తాను, విను. నేను నిజం చెప్తున్నాను. బిల్లా ఇప్పుడు చావబోతున్నాడు. బిల్లా ఏనాడో చచ్చాడు. నేను బిల్లాని కాను. నా పేరు వేణు. నువ్వు చెప్పేది ఏది నేను వినదలుచుకోలేదు. తుపాకీ కింద పడాయి. చెప్తున్నారు కదా, కింద పడాయి. సాషా, రైట్ సార్, ఇంట్రడ్యూస్ చేసే టైం ఇది. ముందు రివాల్వర్ని కింద పడేయమని చెప్పండి సార్. తుపాకీ కింద పడాయి. మీరెవరు? జయప్రకాష్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అవును, ఎందుకు బిల్లాని చంపాలనుకుంటున్నావు? సార్, ముందు నేను బిల్లాని కాదని చెప్పండి సార్. రియా రాజేష్ చావడానికి నేనే కారణం అనుకుని నన్ను చంపాలనుకుంది. నా అదృష్టం కొద్ది ఏదో ఫ్లాష్ బ్యాక్ చెప్పింది, లేదంటే నా టాప్ లేచిపోయేది. చూడు సాషా, బిల్లా చనిపోయాడు. అతన్ని పట్టుకునే ప్రయత్నంలో నేనే అతన్ని చంపేశాను. అతని మొత్తం నెట్వర్క్ ని, ముఖ్యంగా జగదీష్ ని పట్టుకోవడానికి ఈ వేణు బిల్లాగా యాక్ట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. వేణు బిల్లాగా యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికైనా నమ్ము. తుపాకీ కిందకు దించు. సార్, నేను చెప్పినట్టు ఆ గ్రూప్ కాంటాక్ట్స్ అన్ని ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నాయి. నువ్వు చూసావా? నేను చూడలేదు. అదేదో మీరే చూడండి, వాళ్ళని పట్టుకోండి. ఇంతటితో నా పని అయిపోయింది. నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తావు? జగదీష్ ఎవరో తెలిసే వరకు నువ్వు ఇలాగే ఉండాలి. సార్, ఆటలాడకండి. సాషా, ఇతను బిల్లా కాదనే విషయం మన ముగ్గురికి తప్ప ఎవరికి తెలియకూడదు. బిల్లా ప్రాణాలతో లేనప్పుడు అక్కడ నాకేంటి పని? నోను సాషా, నువ్వు సడన్ గా బయటకు వచ్చావంటే వాళ్ళు నిన్ను అనుమానిస్తారు. కొన్నాళ్ళు అక్కడే ఉండు, మిగిలింది నేను చూస్తాను. బిలా, ఒక ముఖ్యమైన విషయం. ఏమిటి? ఏప్రిల్ 12th గుర్తుందా? వాట్? ద బిగ్ ఈవెంట్ బిల్లా. ప్రపంచంలో ఉన్న మన కాంటాక్ట్స్ మొత్తం ఒకే చోట మీట్ అయ్యే రోజు. మర్చిపోయావా? లేదు లేదు. అది రిమైండ్ చేయడానికే జగదీష్ ఫోన్ చేశారు. జగదీష్, హలో. బిల్లా, ఏప్రిల్ 12th అరకరాబాలంట. ఓకేనా? చేంజ్ చేయాలా? నో ప్రాబ్లం. క్యాన్. ఓకే, అయితే అక్కడ కలుద్దాం. బాయ్. బాయ్. హలో, డిఎస్పీ సార్. ఏంటి చెప్పు. సార్, రేపు నైట్ నా వేషాన్ని తీసేస్తాను. ఏమంటున్నావు? బిల్లా వాళ్ళ గ్యాంగు, వాళ్ళతో కాంటాక్ట్ ఉన్న మొత్తం నెట్వర్క్ రేపు నైట్ మీట్ అవుతున్నారు. ముఖ్యంగా జగదీష్ అక్కడ ఉంటాడు. జగదీషా? నీకెలా తెలుసు? ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది జగదీష్. ఏ టైంకి? 9 గంటలకి. ఎక్కడ? నంబర్ 5 అరకరాబాలెట. మర్చిపోకండి. దీనికోసమే ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. వేణు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈసారి ఎలాంటి తప్పు జరగకూడదు. నేను అక్కడికి వచ్చినప్పుడు సాషా ఉండకూడదు. ఏ? సాషా అక్కడ ఉండకూడదు. అది మాత్రమే కాదు, అక్కడ ఏం జరిగినా నువ్వు నా దగ్గరికే వచ్చి సరెండర్ అవ్వాలి. మిగిలింది నాకు వదిలే. ఓకే, నో ప్రాబ్లం. అంతా నేను చూసుకుంటాను. కానీ మీరు ఒక్కడిని కూడా వదలకండి. అందరినీ పట్టుకోండి. వీలైతే మొత్తం అందరినీ లేపేసేయండి. ఎప్పట్లాగే బిల్లా మాత్రం తప్పించుకుంటాడు. ఏయ్, ఏంటి వాగుతున్నావు?
సార్ నేను బిల్లాగానే ఉంటాను సార్. మంచి హ్యాపీగా ఉంది. అది వదిలేయండి. ఇంకో ముఖ్యమైన విషయం, ప్లానింగ్. మీ పాటికి టపా టపా అని పేల్చుకుంటూ ముందుకెట్లొచ్చి వచ్చేయకండి. వెనక వైపు నుంచి రావాలి, కామ్గా రావాలి. అర్థమైందా? షడాప్. నువ్వు నా దగ్గరకు వచ్చి సరెండర్ అవ్వాలి. ఓకే సార్. హలో హలో బిల్లా, మన అర్కరా బెలంటారాకి వెళ్ళట్లేదు. ఆస్ట్రేలియన్ కాంట్రాక్ట్కి వెళ్తున్నాం. అక్కడికి పోలీసులు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నీకెవరు చెప్పారు? కమ్ ఆన్ బిల్లా, అక్కడ జరిగేదంతా మనకు ముందే తెలుస్తుందిగా. ఎవరు మార్చారు? జగదీష్. నాతో ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్తున్నాను కదా. డిఎస్పీ సార్, వేడూరు మాట్లాడుతున్నాను. ఏంటి చెప్పు. ఎక్కడున్నారు? అకార బెలంటకు వెళుతున్నాను. అక్కడికి వెళ్ళొద్దు, ప్లేస్ మారింది. ఎక్కడికి? ఆస్ట్రేలియన్ కాంటాక్ట్. ఎందుకు? మీరు అక్కడికి వస్తున్నారని వాళ్ళకి ఎలాగో తెలిసింది. ఐ థింక్ జగదీష్ వాళ్ళ మనిషి మీ పక్కనే ఉన్నాడు. అదెవరో ముందు కనిపెట్టండి. ఇక్కడ ఏం జరగకుండా నేను చూసుకుంటాను. నువ్వు మాట్లాడిందంత విన్నాను. రైట్కి పోనీ. ఎవరు నువ్వు? ఆగు. అనుకున్నాను, ఏ రోజు నేను పక్కకొస్తున్నా కూడా నువ్వు దూరంగా వెళ్ళావు, ఆ రోజే నువ్వు బిల్లావి కావని అనుమానించాను. ఎవరు నువ్వు? ముందుకు రాకో. చెప్పేది విను. సిజే ప్లీజ్, సిజే దయచేసి, సిజే ప్లీజ్, సిజే. సిజే పొరపాటుగా జరిగింది. ఐఎమ్ సారీ. సిజే, సిజే, సిజే. బిల్లా, ఏమైంది?
డ్రాప్ యువర్ గన్. రివాల్వర్ కింద పై. డౌన్. రివాల్వర్ కింద పై. స్లో. సార్, నేను బిల్లాని కాదు సార్. నా పేరు వేణు. నన్ను నమ్మండి సార్. డిఎస్పీ గారే నన్ను బిల్లాలా నటించమన్నారు. నువ్వు డిఎస్పీని చెప్పేశావు. నువ్వే బిల్లావని ఒప్పుకో. కథలు చెప్పకు. సార్, నేను వేణుని సార్. పని కోసం ఈ ఊరికి వచ్చాను. డిఎస్పీ గారు చెప్పడం వల్ల బిల్లాగా నటించాను. నేను బిల్లాని కాదని తెలిసిన ఒకే ఒకరు డిఎస్పీ గారు. అలాంటి వారు నేనెందుకు చంపుతాను? అది మేము ఎలా నమ్మాలి? ఆ రోజు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఆ గ్రూప్ మీట్ అవబోతుందన్న విషయం మీకు ఎలా తెలిసింది? నేనే సార్ డిఎస్పీకి ఫోన్ చేసి చెప్పాను. నన్ను నమ్మండి సార్, ప్లీజ్. పోలీసుల ప్లాన్ల గురించి నీకు తెలిసినట్టుగా మీ ప్లాన్ల గురించి పోలీసులకు తెలుస్తుంది. అది నీతో చెప్పాల్సిన అవసరం మాకు లేదు. సరే, నువ్వు బిల్లావి కాదని నేను నమ్మే విధంగా ఒకే ఒక విషయం చెప్పు. అయ్యో, సార్, ఒక పెన్ డ్రైవ్ ఉంది. నేను డిఎస్పీ గారికి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చాను సార్. ఆ గ్రూప్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఆ పెన్ డ్రైవ్ లో ఉన్నాయి. అది చూడండి సార్. ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ ఎక్కడుంది? డిఎస్పీ గారి దగ్గర ఉండాలి సార్. అనిల్, లెట్స్ చెక్ ఇట్. సార్, నాన్ సెన్స్ సార్. ఊరికే వాగుతున్నాడు సార్. హి ఇస్ జస్ట్ ట్రైయింగ్ టు చెక్ చేద్దాం. సార్, వీడే సార్ అయ్యా మహాప్రభు, ఆయన చెప్తున్నారు కదా, వెతకండి, చెక్ చేయండి సార్, ప్లీజ్. దొరకలేదు. ఇక్కడ లేదు. Standby unit, let's go. Hurry up. Devi. Nothing there. Let's go. నువ్వు చెప్పిన పెన్ డ్రైవ్ ఏది అక్కడ లేదు. నువ్వు వేణువు అనడానికి ఎలాంటి ఆధారం లేదు. ఇప్పుడు ఏమంటావు? మిస్టర్ అనిల్, సార్, మిస్టర్ దసాలి, అందరినీ సెంట్రల్ ప్రిజన్ కి షిఫ్ట్ చేయండి. ఓపెన్ గేట్స్. జీవితంలో నువ్వు చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? బిల్లాగా నటించడం. మా అందరినీ ఫూల్స్ని చేసావు కదా. మీరందరూ ఫూల్సే కదరా. నలుగురు మనుషుల్ని పక్కన పెట్టుకుంటే పెద్ద గ్యాంగ్ అయిపోతుందా? ఏయ్, ఈ మొహాన్ని చూసావా? ఒక నిమిషం వాణ్ణి చూడు. ఏయ్, బుర్ర మీద జుట్టేంటి?
ముళ్ళ పంది. ఏయ్, కూర్చో. మెంటల్ నాకు. ఇదిగో వీణి చూడు, చింపిరి చుట్టు. కార్ విండ్షీల్డ్ తీసుకొచ్చి కళ్ళదాలుగా పెట్టుకురా, కూలింగ్ గ్లాస్. మార్క్ గురించి చెప్పనే అక్కర్లేదు, బిల్లాకి ఆస్థాన కమెడియన్. రే మావా, ఏంటలా చూస్తున్నావు? వీళ్ళందరినీ వదిలేసి నువ్వు కనీసం ఒక్కరోజైనా నవ్వేవా? ఏయ్, మీరందరూ బిల్లాని మాత్రమే చూశారు, ఈ వేణుని చూడలేదు. కూర్చా, పెద్ద పోటుగాళ్ళ. ఇప్పుడు మేము నిన్నేమైనా చేస్తే నువ్వు బిల్లావి కాదని తెలుస్తుంది, నువ్వు తప్పించుకుంటావు. బిల్లాగా నటించడానికి వచ్చావు కదా, బిల్లాగానే నువ్వు చావాలి. లోపలికి రా, ఇక మీదట నువ్వు తప్పించుకోలేవు. వేణు, వేణు, వాడు ఒక్కడు అందరిని టార్చర్ పెడుతున్నాడు. వేణు వస్తాడు, వాడు వస్తాడు, నేను రప్పిస్తాను. సాషా, వేణు, ఏమైంది? నేను బిల్లాని కదని తెలిసిపోయింది. తెలుసు, రంజిత్ వాళ్ళు నీకోసం వెతుకుతున్నారు. తెలుసు. రా, ముందు డిఎస్పీని చంపేది ఎవరు కనిపెట్టాలి. ఒకవైపు నేను బిలాన్ అనుకుని పోలీసులు నన్ను వెతుకుతున్నారు, ఇంకోవైపు నేను బిలాని కాననుకుని జగదీష్ మనుషులు వెతుకుతున్నారు. నేను బయట ఉంటేనే ఏదైనా చేయగలను. సాషా, నిన్ను వాళ్ళు అనుమానించారా? అదేమీ లేదు. వేణు, నువ్వు బిల్లావి కాదని నేను పోలీసులకి చెప్పచ్చుగా. నో, నా వల్ల నీకే ప్రాబ్లం రాకూడదు. ఇప్పుడు నువ్వు నా కోసం అక్కడ ఉండాలి, ఓకే? నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? గోకుల్నాథ్కి ఫోన్ చేయబోతున్నాను. గోకుల్నాథా? ఎవరు? ఇంటర్పోల్ ఆఫీసర్. ఎందుకు? డిఎస్పీ గారి తర్వాత నేను చెప్పింది ఆయన మాత్రమే నమ్ముతున్నారు. లెట్స్ గో. హలో, ఆఫీసర్ గోకుల్నాథ్, వేణుని మాట్లాడుతున్నాను. బిల్లా, చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలి నేను బిల్లాను కానని? అయితే మరెందుకులా పారిపోయినట్టు? వచ్చి సరెండర్ అయిపో, మిగతాది నేను చూసుకుంటాను. సరెండర్ అవ్వడానికి నాకే ప్రాబ్లం లేదు, కానీ మీరు తప్ప అక్కడ నన్ను ఎవరూ నమ్మడం లేదు. అది మాత్రమే కాదు, జైల్లో ఉంటే నేను బిల్లాని కాదని నిరూపించుకోలేను. నేను మీతో మాట్లాడాలి. చెప్పు. ఫోన్లో కాదు, డైరెక్ట్గా కలవాలి. రేపు మధ్యాహ్నం 1 గంటకి ఏరో బ్రిడ్జ్. ఒంటరిగా రండి.
వచ్చినందుకు థ్యాంక్స్ సార్. ఇంకా ఎన్నాళ్ళలో పారిపోతుంటావు? నేను బిల్లాని కాదని నిరూపించేంత వరకు. సార్, నన్ను బిల్లాగా నటించమన్నది డిఎస్పీ జయప్రకాష్. ఇప్పుడు ఆయన బ్రతికిలేరు, ఆయన చనిపోయారు. నేను చెప్పేది వింటున్నది, నమ్ముతున్నది మీరు మాత్రమే. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. నేనైనా డిఎస్పీ జయప్రకాష్కి ఇన్ఫార్మర్గా ఉండి ఆ గ్రూప్ గురించి అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. అదే విధంగా ఆ గ్రూప్ కూడా ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు. సరే, నువ్వు డిఎస్పీకి ఇచ్చానన్నావే, ఆ పెన్ డ్రైవ్ ఎక్కడ? నేను ఆయన చేతికే ఇచ్చాను సార్. చూడు, నువ్వు బిల్లా కాదు నిరూపించానంటే అదొక్కటే ఆధారం. బిల్లా అయితే అలా ఎప్పటికీ ఇవ్వడు. వేళకొడవద్దు, ఆ పెన్ డ్రైవ్ ఇవ్వు. సార్, వేళకోళం కాదు, నిజంగా ఆయనకే. సార్, రంజిత్ వస్తున్నాడు. పెన్ డ్రైవ్ ఎక్కడ? జగదీష్, నువ్వు బిల్లావి కాదని నాకు తెలుసు. బిల్లా గురించి నాకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదు. మరైతే డిఎస్పీని చంపింది నేనే జగదీష్ అని డిఎస్పీకి తెలుసుంటుంది. ఇప్పుడు నీకు తెలిసింది. మనం ఏం చేస్తాను? అంత పెద్ద క్రిమినల్ పోలీసుల్ని మోసం చేసి తప్పించుకుంటున్నాడు. ఐ నీడ్ దట్ గై. ఐ నీడ్ షూట్ ఎట్ సైట్ ఆర్డర్. బట్ వి నీడ్ హిమ్ అలైవ్. ఎస్ సార్, షూట్ ఎట్ సైట్ ఆర్డర్ అవసరం ఎదుర్కొంటాను. నో, ఐ నీడ్ ఇట్. సార్, బట్ ఇట్స్ నాట్ దట్ సింపుల్. ఇండియన్ ఎంబసీని కన్సల్ట్ చేయకుండా మనం ఇలాంటివి చేయకూడదు. డోంట్ వరీ అబౌట్ దట్. ఇండియన్ ఎంబసీతో మాట్లాడి పేపర్స్ తీసుకోవడం నా బాధ్యత. మీరు అప్రూవ్ మాత్రం చేస్తే చాలు. ఐ నీడ్ దట్ గై. నేను నమ్మలేకపోతున్నాను. గోకుల్ డిఎస్పీతో కలిసింది బిల్లాని పట్టుకోవడానికి కాదు, బిల్లాకి ఏమైందో తెలుసుకోవడానికి. డిఎస్పీని చెప్పింది కూడా గోకుల్ నాదే. ఆ పెన్ డ్రైవ్ దొరికేంత వరకు డెఫినెట్ గా నన్ను వదిలిపెట్టాడు. నన్ను మాత్రమే కాదు, నాకు కావాల్సిన వాడిని కూడా వదిలిపెట్టాడు. వేణు, అయితే కరణ్ బోర్డింగ్ స్కూల్లో ఉంచొద్దు. వాడిని నీ దగ్గరే ఉంచుకో. నువ్వు జాగ్రత్తగా ఉండు. వేణు, పోలీసులు. ఇదే
Car found. Suspect escaped. Copy that. సారీ. పర్వాలేదు, పట్టుకో. రేయ్, రేయ్, వేణు, రేయ్. రా సాషా. ఏంట్రా సంక్రాంతికి వెళ్ళిన వాడు దీపావళి తర్వాత వచ్చావు? ఎవర్రా ఈ బల్లే లెక్క? సరే రా రా రా, కూర్చొని మాట్లాడుకుందాం. రా లోపలికి రా. అవును, తనెవరు? ఇంట్లో చెప్పకుండా వచ్చేసిందా? వాళ్ళ నాన్న వెంట పడుతున్నాడా? లేదురా, పోలీసులు వెంటబడుతున్నారు. పోలీసులా? నీకు అలవాటే కదరా, ఏదైనా ఐడియా ఎవరా? ఐడియానే కదా. ఏంటి పిక్ పాకెటా, సైకిల్ దొంగతనమా? లేదు, అందరూ చూస్తున్నారు. భయపడాల్సిందేం లేదు, రిలాక్స్. భయపడాల్సిందేం లేదు, రిలాక్స్. అది నేను చెప్పాను కదరా, నువ్వు ఐడియా ఎవరా? దానికి ఎందుకు మొహం అలా పెట్టుకున్నావు? సేటి గారి ఇంటి పెళ్లి అంతా ఫ్రీ సరుకు. ముందు రౌండ్ వేసుకో, తర్వాత ఐడియా చెప్తాను. ఏంట్రా తెలియనట్టు అడుగుతావు? నీకు ఇష్టమైనట్టుగా కొద్దిగా నీళ్లు, నిండుగా సరుకు. కట్. నీకు వేరుగా వస్తుంది రాగా. ఈ రోజు తాకుండా వదిలిపెట్టను. వద్దు, అపశకునంగా అడ్డుకోకు. వేణు, ఏయ్, నీకు కొంచెం కూడా దయాదాక్షిణ్యాలు లేవా? ఎంత కష్టపడి ఇలా నీరసంగా కూర్చున్నాను. దీని వాసన చూసి ఎన్నో రోజులైంది. నువ్వు ఒకటివి. Cheers. Cheers. ఏదిగో నెక్స్ట్. లాగించు. ఇదిగో కొట్టే. ఏయ్, మనిద్దరు అనుబంధం ఎంత గొప్పది. ఒక లీవ్ లెటర్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయావు కదరా. దేవుడా, ఏమిటయ్యా? ఏంటి, ఆ దేవుడే లెటర్ ఇవ్వాలంటావా? ఆ రోజు గుడిలో ఏం కోరుకున్నాను? నాకు పని దొరకాలని కోరుకున్నావు. నీ కదరా, నాకు. అదో పెద్ద లిస్ట్ కదా. నీకో పెద్ద బంగళా, నీ కింద నలుగురు, ఆ నలుగురు కింద 40 మంది. నువ్వు అలా నడిచి వెళ్తుంటే మతులు పోయి ఇలాగే చేతులు చాపి వేడుకున్నావు. ఏంటి, ఇచ్చాడా? ఇచ్చాడా? అడిగినవన్నీ ఇచ్చాడ్రా, కానీ దాంతో పాటు ఇంత పెద్ద ప్రాబ్లం కూడా ఇచ్చాడు. అంతా డిఎస్పీ. ఎవరు ఆ పెద్ద పోలీసా? ఆయన మొహం చూసినప్పుడే నాకు డౌట్ రా, నిన్నేదో చిక్కుల్లో పడేసి ఊరొదిలి వెళ్ళిపోతాడు అని. ఊరొదిలి వెళ్ళిపోలేదురా, పూర్తిగా వెళ్ళిపోయాడు. అయ్యో, ఆ రోజు పరుగు మొదలు పెట్టాను రా, ఇప్పటి వరకు పరిగెడుతూనే ఉన్నా. ఏంటి, ఒంటరిగానా? చీచి, ఇదిగా మా బంగారం. ఇదేదో హైవేలో పరిగెత్తుంటే చైనా వరకు వెళ్లి జాకీ చాన్ అయినా చూసుండేవాడివి. ఈక మీద ఏమైనా పర్వాలేదు. కప్పేవరా? కప్పు లేదు, చెయ్యే ఉంది. సీట్ ఎంత సరుకుని పోయిస్తాడు? ఇదిగో టోటల్ ప్యాకేజ్ 120, 420, 650 స్పెషల్లీ మేడ్ ఫర్ యూ. వెక్కిళ్ళు వస్తాయిరా, కిక్ వస్తుంది. వద్దు. బుద్ధి కొంచెం మారినదే. వెనక్కి తిరక్కు. ఆఫీసర్, మీ చేతిలో రివాల్వర్ ఉందని ఎప్పుడైనా ఎక్కడైనా గురి పెడతారా? సరే, నేనే పిల్లాని. మీరేం పీక్కుంటారో పీక్కోండి. ఈ వేణు బిల్లాగా మారడం నుంచి బిల్లా తిరిగి వేణుగా మారడానికి ప్రయత్నించడం వరకు నాకు తెలుసు. నువ్వు బిల్లావి కాదనే విషయం ఇప్పుడు నాకు మాత్రమే తెలుసు. ఇదే కథని ఎన్నిసార్లు ఎంతమంది చెప్తారు? ఈ విషయం జైకి మాత్రమే తెలుసని నువ్వు అనుకుంటున్నావు. నన్ను నమ్ము. పోలీసుల మీద నాకున్న నమ్మకం పూర్తిగా పోయింది. ఇప్పుడు నువ్వు నన్ను నమ్మి తీరాలి. ఎందుకు?
ఎందుకంటే నువ్వు ఇంకా బతికున్నావు కనుక. నీ మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఉంది. నేను బిల్లాని కాదని తెలిసి ఎందుకు నన్ను ఇంకా వెంటాడుతున్నారు? జగదీష్ని పట్టుకోవడానికి. పక్కనే ఉంచుకుని ఎక్కడో వెతుకుతున్నారు. మీ సీనియర్ ఇంటర్పోల్ ఆఫీసర్ గోకుల్నాథే జగదీష్. డిఎస్పీ జయప్రకాష్ని చంపింది కూడా అతనే. ఇప్పుడు నేను పారిపోయేది అతని వల్లే. నువ్వెలా చెప్తున్నావు? ఇప్పుడు నన్ను మీరు నమ్మి తీరాలి. కరణ్, గోకుల్నాథ్, జగదీష్. ఆ పెన్ డ్రైవ్ ఎక్కడుందో తెలియడం లేదు. డిఎస్పీ గారికే ఇచ్చాను. సేఫ్గా ఉంది. ఎక్కడ? అయితే నేను బిల్లని కాదని చెప్పుండొచ్చు కదా. ఏంటి పరిగెత్తించి తమాషా చూస్తున్నారా? సార్, పోతే నా ప్రాణమే పోయేది. ఎందుకంటే చిక్కులో ఉన్నది నేను, మీరు కాదు. వేణు, నువ్వు బిల్లా కాదని చెప్పుండొచ్చు. అప్పుడు డిఎస్పీ గారి చావుకు అర్థం లేకుండా పోయేది. జగదీష్ ఎవరో తెలిసేది కాదు. ఇప్పుడు జగదీష్ ఎవరో తెలుసుకున్నారు కదా. ఇక మీద నేను పారిపోను. నువ్వు పారిపోవాలి. ఇప్పుడు పారిపోయి తీరాలి. ఎందుకంటే వాడు నీ కోసం వస్తాడు. వాడి నెట్వర్క్ని వాడు కాపాడుకోవాలి. గోకుల్నాథ్ జగదీష్ అని నేను చెప్తే ఎవ్వరూ నమ్మరు. నీ ద్వారానే వాడిని పట్టుకోవాలి. వీ నీడ్ యూ హెల్ప్ మ్యాన్. ఎవరి కోసం కాకున్నా నువ్వు ఇది డిఎస్పీ గారి కోసం చేసి తీరాలి. కమాన్, నన్ను నమ్ము. థ్యాంక్స్. మరిద్దరం కలవడం ఎవరో చూడకూడదు. నువ్వు వెళ్ళు. హలో. పెన్ డ్రైవ్ నీ దగ్గర లేదన్నావు. ఎక్కడుందో కనిపెట్టి తీసుకున్నా. కరణ్, సాషా నా దగ్గర ఉన్నా. జగదీష్ సార్, ఆ పెన్ డ్రైవ్ నాకు కావాలి. దేనికి? జగదీష్ కరణ్ని, సాషాని బంధించాడు. నాకు ఆ పెన్ డ్రైవ్ ఇవ్వండి. చూడు వేణు, అది మేం చూసుకుంటాం. కానీ పెన్ డ్రైవ్ మాత్రం ఇవ్వడం కుదరదు. పెన్ డ్రైవ్ ఇవ్వండి. నో వేణు, నేను చెప్పేది విను. సార్, ఇంతవరకు నా ప్రాణాన్ని పణంగా పెట్టాను. ఇప్పుడు వాడు కరణ్ని, సాషాని బంధించాడు. పెన్ డ్రైవ్ ఇవ్వండి. ఐఎమ్ సారీ, నేను ఇవ్వలేదు. పెన్ డ్రైవ్. పెన్ డ్రైవ్ ఇవ్వండి. ఇస్తాను, కానీ ఓ కండిషన్. పెన్ డ్రైవ్. ముందు కరణ్ని, సాషాని వదిలిపెట్టు. పెన్ డ్రైవ్. రంజిత్, వాళ్ళని వదిలే. ముందు చెక్ చేయని.
నేనే జగదీష్ అని నువ్వు చెప్తే ఎవరు నమ్మరు, కానీ నువ్వే బిల్లావని నేను చెప్తే అందరూ నమ్ముతారు. ఒకవేళ నువ్వు నా గురించి బయట చెప్పాలనుకున్నా అటు ఇటు తిరిగి నాతోనే చెప్పాలి. ఈ పెన్ డ్రైవ్ కోసమే వెయిట్ చేస్తున్నాను. వెళ్ళి సిస్టమ్ని చూడు. కదిలారంటే షూట్ చేస్తాం. బ్యాక్ మెల్లగా. నో, డోంట్ షూట్, డోంట్ షూట్. కమ్ ఆన్, అరెస్ట్ బిల్లా. వీడిని పట్టుకోవడానికి ఈనాళ్ళు మనం కష్టపడ్డాం. కమ్ ఆన్, అరెస్ట్. అనిల్, ఏమిటిది? ఐఎమ్ సారీ సార్, యు ఆర్ అండర్ అరెస్ట్. వాట్ నాన్ సెన్స్? ఒక సీనియర్ ఆఫీసర్కి రివాల్వర్ గురిపెట్టడం చట్ట ప్రకారం నేరం. కమాన్, అరెస్ట్. ద లా ఈజ్ ఫర్ ఎవ్రీబడి. నువ్వే జగదీష్ అని నాకు తెలుసు. ఇతను బిల్లా కాదు, వేణుని కూడా మాకు తెలుసు. బుల్షిట్. ఐఎమ్ నాట్ జగదీష్. నేను జగదీష్ ని కాను. ఐఎమ్ ఇంటర్పోల్ ఆఫీసర్ గోకుల్నాథ్. ఐఎమ్ సారీ, ఐఎమ్ వైర్డ్. మనం మాట్లాడినంత రికార్డ్ అయింది. ఇంకెవరూ నిన్ను నమ్మరు. ఐ సూ యు. గన్స్ కింద పడేయండి. కమాన్. అనిల్, ఒక సీనియర్ ఆఫీసర్ని అరెస్ట్ చేయాలంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. డూ యూ అండర్స్టాండ్ దట్? డోంట్ మూవ్. వేణు, కరణి శాస్త్రాన్ని జాగ్రత్తగా తీసుకెళ్తా. అందరూ గన్స్ కింద పడేయండి. ఈ జగదీష్ ని ఎవరు పట్టుకోలేదు. జగదీష్, పెన్ డ్రైవ్